బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, కార్తీక మాసంలో హ్మ్. స్నానాలు, హ్మ్. మరేమో కార్తీక వనభోజనాలు, హ్మ్. అలాగే చేయని వాళ్ళ కోసం అంటే చాలా ఉపవాసాలు అవి చేస్తూ ఉంటారు కదా. హ్మ్. కార్తీక మాసంలో ఉపవాస నియమాలు పాటించాలంటే ఎలా పాటించాలి? వనభోజనాలు అంటే పొలోమని వెళ్ళిపోయి అక్కడ మేక కోడో కోసుకొని తినడం కాదు. దెర్ ఇస్ అ సైన్స్ బిహైండ్ ఇట్ అండ్ దెర్ ఇస్ సిన్సియర్ రిజల్ట్ రావాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి ఒకసారి తెలుసుకుందాం మనం ఈ వీడియో ద్వారా. కార్తీక మాసంలో వనభోజనాల గురించి చెప్తానమ్మా. ఫస్ట్ గోవర్ధన పూజ చేశాం కదా పాడ్యమి నాడు. గోవర్ధన పూజకి ఏం చేశారు వీళ్ళు? ఇంద్రయాగం వద్దని చెప్పి ఇంద్రయాగానికి తెచ్చిన వస్తువులన్నీ తీసుకెళ్లి గోవర్ధన పర్వతానికి పూజ చేశారు. అప్పుడు బలరాముడు అన్నకూటోత్సవం చేశాడు. అన్నకూటోత్సవం అంటే అందరి ఇళ్లల్లోనూ వండి అంతా రాసిపోసి సమానంగా పంచుకోవడం, అంతే. అందరు నువ్వేం తెచ్చావు నేనేం తెచ్చాను లేదు, అందరూ కలిపి. నువ్వు ఎంత తెచ్చావు నేను ఎంత తెచ్చానని లేదు, నువ్వు డబ్బున్న వాడివి నీ బీదవాడిని అన్న తేడా లేదు, నువ్వు అధికారివి నేను నీ దగ్గర సేవకుణ్ణి అన్న తేడా లేదు. అందరూ సమానంగా ఎవరేం తెస్తే అంతా కలిపి ఒక్కటిగా పోసి దాన్నంతా సమానంగా షేర్ చేసుకోవడం. ఇది ఎక్కడ జరిగింది? గోవర్ధన పర్వతం దగ్గర జరిగింది. వీళ్ళు గ్రామంలో లేరు, గ్రామం నుంచి పర్వతం దగ్గరికి వచ్చారు. పర్వతం దగ్గరికి వచ్చి అక్కడ చక్కగా పర్వతానికి పూజ చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆవులన్నింటికి అవి వెళ్ళి పచ్చిక వెతుక్కుని తినకుండా లేత పచ్చిక తెచ్చి వాటికి పెట్టారు, ఆవులకి ఎడ్లకి. వీళ్ళు వండుకున్నటువంటి పదార్థాలు తీసుకొచ్చి అక్కడ తిరిగేటటువంటి కుక్కలు నక్కలు మొదలైనటువంటి ఊళ్ళో ఎవరు పెంచకుండా తిరిగే జంతువులన్నింటికి గోధుమ పిండి, తీపి, తరువాత నెయ్యి కలిపి చేసిన పిండి వంటలన్నీ పెట్టారు. తర్వాత ఆ గ్రామ శివార్లలో ఉండే పల్లెలు ఉంటాయి కదా కొన్ని గిరిజనులు వాళ్ళవి, ఆ పల్లెల్లో ఉండే వాళ్ళందరికీ కూడా వీళ్ళు గ్రామంలో వండుకున్నటువంటి మంచి రుచికరమైన పదార్థాలు వాళ్ళకి పెట్టారు. పెట్టి వీళ్ళందరూ చెట్ల కింద కొమ్మల్లోనూ అక్కడ హాయిగా ఉండి ఎడ్లకి కూడా పందాలు పెట్టారు. అంటే వాటికి కూడా వినోదం అక్కర్లేదా? మనుషులకేనా? పందాలు పెట్టుకుని చాలా ఆనందంగా ఉన్నారు. అక్కడ అన్నకూటోత్సవం చేశాడు బలరాముడు. అక్కడి నుంచి వచ్చింది. మరి అందుకే ఇప్పుడు కార్తీక మాసంలో ఏం చేయాలని చెప్పారు? కార్తీకంలో వనసమారాధన చేయాలన్నారు. వనసమారాధన అంటే ఇంట్లో కాకుండా దగ్గర ఉన్నటువంటి తోటలకు వెళ్ళి అక్కడ అందరూ కలిసి ఒక గ్రామంలోనూ, ఇప్పుడు మాకు పెద్ద పెద్ద నగరాలు అయితే ఒక బస్తీలోనో ఒక ప్రాంతంలోనో ఉండే వాళ్ళందరూ కలిసి అక్కడే వంటలు చేసుకుని చెట్లని పూజించి రోజంతా చెట్ల దగ్గర హాయిగా పండ్లు మానుకుని అందరూ కలిసి భోజనాలు చేసి ఆనందంగా ఉండాలి. ఇది వనసమారాధన చేయాల్సింది. వనసమారాధనలో భోజనం ఒకటే కాదు, చెట్లను పూజించాలి. తప్పనిసరిగా వనసమారాధన నాడు చేయాల్సింది ఏమిటంటే ఉసిరి చెట్టుకు పూజ చేయాలి. ఉసిరి చెట్టుకి ఇంకా కొంచెం ఓపిక ఉన్నటువంటి వాళ్ళు తులసిని కూడా తీసుకుని వెళ్ళి ఒక కుండీలో తులసికిను ఉసిరి చెట్టుకి కళ్యాణం చేసి లేదా రెండింటినీ పూజించి ఆ తరువాత ఆ చెట్లన్నిటినీ పూజ చేసిన తర్వాత భోజనాలు చేస్తారు. ఉసిరికాయకి తులసమ్మకి ఏంటమ్మా రిలేషన్? తులసి మహాలక్ష్మి, ఉసిరి చెట్టు ఏమో నారాయణుడుగా చెప్తారు. అందుకని ఉసిరి గాలి చాలా మంచిదమ్మా. కార్తీక మాసం అంతా కూడా ఉసిరి తినడం, ఉసిరి గాలిని పీల్చటం, ఉసిరి చెట్ల కింద ఉండడం చేసినట్టయితే మనిషి శరీరానికి పుష్టి వస్తుందట. ఒక శిష్యుడు అడిగట గురువు గారిని, ఉసిరి చెట్టుకి ఇంత ప్రాధాన్యం దేనికి అని. నీకు సరే, మా గురువు గారు ఏం మాట్లాడలేదు, ఏదో గ్రామం వెళ్ళమన్నారు. అతన్ని పనికి పంపించి వెళ్ళేటప్పుడు నువ్వు చింత చెట్ల కింద ఉండు, విశ్రాంతి తీసుకుంటూ. చింత తోపుల్లో నుంచే ప్రయాణం చే, కూర్చోవాలన్నా పడుకోవాలన్నా చింత చెట్టు కిందే ఉండు. వచ్చేటప్పుడు ఆ పని చేసుకుని వచ్చేటప్పుడు ఉసిరి చెట్ల కింద ఉండు. ఆ గ్రామానికి వెళ్ళేప్పటికి వీడు ఎండిపోయాట. ముందు ఆ చింతగాలి మనిషిలో ఉన్నటువంటి శక్తిని అంతా లాగేస్తుంది. తిరిగి వచ్చేటప్పటికి ఇప్పుడు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఎంత ఉన్నాడో అంతకన్నా కొంచెం ఎక్కువ ఉన్నట్ట. అటువంటి పుష్టిని ఇస్తుంది ఉసిరి.
అమృత ఫలంగా చెప్తారు. దాని గాలి కూడా మంచిది, ఉసిరి గాలి చాలా మంచిది. కనుక అందరూ కూడా ఒక్కసారి పనులన్నీ అయిపోయి కార్తీక మాసం వచ్చేటప్పటికి పంటలు కోతకొస్తాయి. పెద్ద పొలంలో పనులు ఉండవు, వెళ్ళు కోతలు తప్ప ఇంకేం ఉండవు. అందుకని విశ్రాంతి తీసుకుంటూ హాయిగా పొలం పనులు పక్కకు పెట్టి ప్రకృతితో మమేకమైపోయి ప్రకృతి దగ్గర ఉంటారు. ఒక్కసారి ఉసిరి చెట్టుకి అక్కడ ఉన్న చెట్లకి పూజ చేసిన తర్వాత పిల్లలు ఎవరికన్నా చెట్లు కొట్టాలనిపిస్తుందా? మరి దేవతా స్వరూపాలు అనిపించదు. భావిస్తాం తప్పనిసరిగా. తర్వాత అందరూ కలిసి ఒక్కసారి భోజనాలు గనక చేసినట్టయితే అంతకు ముందు ఏదన్నా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు మగవాళ్ళ మధ్య కానీ ఆడవాళ్ళ మధ్య కానీ విడిగా ఉంటాయి, కుటుంబాలకు ఉండవు. పక్కింట్లో వాళ్ళు పనులకు వెళ్ళిపోయాక ఆడవాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు దెబ్బలాడుకోవచ్చు, లేదా మగవాళ్ళు వాళ్ళ ఉద్యోగ రీత్యానో మరో రకంగానో అభిప్రాయ భేదాలు కలిగి ఉండొచ్చు. కుటుంబాలు ఎప్పుడు కలిసిపోయాయో అప్పుడు ఈ అభిప్రాయ భేదాలు పోతాయి. అందుకే భోజనాలతో చాలా సమస్యలు పరిష్కరించబడతాయి అంటారు. కనుక అది సమానత్వం, తర్వాత హెచ్చు తగ్గులు లేకుండా ఉండడం. దీన్నే తరువాతి కాలంలో బ్రహ్మనాయుడు చాపకూడు అనేది ఒకటి ఏర్పాటు చేశాడు. అంటే పల్నాడు చాపకూడు అంటే ఒక తాటాకుల చాప అక్కడ పెట్టి ఎవరింట్లో ఏం వండితే అదంతా తీసుకొచ్చి అన్నపు రాసులు అక్కడ పోస్తే దాన్నంతా కలిపి ఎవరేం తెచ్చారని తేడా లేకుండా అందరూ కలిపి తినడం. ఇందులో వర్ణభేదం లేదు, వర్గభేదం లేదు, ధనిక పేద భేదం లేదు, ఉన్న వాళ్ళందరూ సమానం. ఇలా చేసుకుంటే ఆ వన మహోత్సవం లేక వన సమారాధన ప్రయోజనకరంగా ఉంటుంది. అట్లా కాకుండా ఒక వర్గం వాళ్ళే చేసి ఏ హోటల్కో ఆర్డర్ ఇచ్చి ఆ తెచ్చిన దాన్ని అలా పేకాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ తంబోలాలు ఆడుకుంటూ భోజనాలు చేసి, ఇంకా నేను కొన్ని చెప్పను అటువంటివి కూడా అక్కడ అనుపానాలుగా పెట్టుకుని వచ్చేస్తే ప్రయోజనం సిద్ధించిందని చెప్పడం. ప్రకృతితో మమేకమైపోయి ప్రకృతితో మనం సంబంధాన్ని పెంపొందించుకున్నప్పుడు మాత్రమే వనమహోత్సవం. అలాగే సమాజంలో అందరూ సమానమే, హెచ్చుతగ్గు లేదు అని నిరూపించేటటువంటిది ఈ వన సమారాధన. ఇది ఈ కార్తీక మాసంలో చెయ్యాలి. ఎందుకంటే చెట్లు పుట్టలు అన్నీ కూడా భగవత్ స్వరూపాలే. కార్తీక మాసంలో మనం రుద్రాభిషేకం చేస్తాం. రుద్రాభిషేకంలో నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అని మొదలుపెట్టి లోపల ఎవరెవరికి నమస్కారం అని చెప్తాము అంటే ఆఖరికి రథేభ్యో రథకారేభ్య అరథేభ్య, రథం ఉన్నవాడికి, రథం లేనివాడికి, రథాన్ని చేసిన వాడికి, గుర్రాలకి అన్నిటికీ కూడా నమస్కారం అంటారు. దొంగకి నమస్కారం, తర్వాత కూర్చున్నవాడికి నమస్కారం, పరిగెత్తేవాడికి నమస్కారం, నుంచున్నవాడికి నమస్కారం, పడుకున్నవాడికి నమస్కారం. ఇట్లా లోకంలో ఎన్ని రకాల ఉంటారో అందరికీ మానవులకి, చెట్లకి నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ సంభవేచ అని చెప్పి చెట్లకి నమస్కారం, మేఘానికి నమస్కారం, నీళ్ళకి నమస్కారం, ప్రవాహానికి నమస్కారం, నీటి బిందువుకు నమస్కారం, కొండకి నమస్కారం, రాతికి నమస్కారం అని చెప్తూ ఉంటాం. అంటే ఏమిటి ఇదంతా? ఒక్క మధ్యలో మాత్రమే నమశివాయ చ శివతరాయ చ మహేశ్వరాయ చ అని చెప్పేటటువంటి దాన్ని అక్కడొక్క చోటే శివుడు అనేటటువంటి పేరు ఉంది. అది కూడా శుభకరుడు, క్షేమంకరుడు అనే అర్థంలో. ఇంకా ఎక్కడా ఏం లేదు. మనం కన్ను విప్పి చూస్తే మనకి పరిసరాల్లో కనపడేవి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ భగవత్ స్వరూపాలుగా భావించి నమస్కారం చెప్పటమే ఉంది ఈ రుద్రం అంతా. మరి అటువంటి రుద్రాన్ని అక్కడ పఠించిన తర్వాత ఇక్కడ కొంచెం సమారాధన చేసుకున్నట్టయితే నమో వృక్షేభ్యో హరికేశేభ్యో, వృక్షాలకి వాటికి ఏమిటి ఆకుపచ్చని జుట్టు కలిగినటువంటి చెట్లు అవే కదా అని చెప్పుకుంటూ వాటన్నింటికి కూడా ప్రకృతిలో ఉన్న సమస్తానికి నమస్కారం చెప్పేటటువంటిది నమ్మకం అమ్మ. అటువంటి నమ్మకాన్ని ప్రాక్టికల్గా చూడడానికి వనసమారాధన మనకి సహకరిస్తుంది. అంటే రథకారుడు, రథం లేనివాడు అంటే కారులో వచ్చినవాడు, కారు నడిపిన డ్రైవరు, కారులో కూర్చున్నవాడు, నడిచి వచ్చినవాడు అందరూ సమానమే. ఇంత సమానత్వం గురించి మన సమాజం చెప్తూ ఉంటే, మన సంప్రదాయం చెప్తూ ఉంటే, మన దేవతా స్థుతులు చెప్తూ ఉంటే మనం దాని నుంచి దూరంగా ఎందుకు వెళ్ళిపోయామో నాకు ఎప్పటికీ అర్థం కాదు. కల్చర్ అమ్మా,
ఫాస్ట్ కల్చర్ కల్చర్ అనలేని దీన్ని అడాప్ట్ చేసుకున్న కల్చర్. నాగరికత అంటామేమో, నగర జీవనానికి సంబంధించింది అంతే. అమ్మ మరి కార్తీక స్నానాల గురించి మనం తర్వాత భాగంలో తెలియజేద్దాం. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.